మహేష్ గారు మీరు చెప్పండి, అంటే గతంలో సిబిఐకి అప్పగించాలి అన్నటువంటి దానిపైన ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మాట్లాడడం ఏంటంటే, అంటే మీరు మంచి అండర్స్టాండింగ్ వద్దామనా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సిబిఐకి అప్పగించండి అని పదే పదే కోరుతున్నారు అని. మరి ఇప్పుడు ఎందుకు సిబిఐకి అన్నటువంటి డెసిషన్ తీసుకున్నట్టు? జ్యోత్స్న గారు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో తెలంగాణ ఉద్యమం జరిగిన నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్తో మొదలైన ఈ తెలంగాణ ప్రస్థానంలో మొదటి ప్రభుత్వంగా నీళ్లు నిధులు బాగా కాపాడి తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక సువర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణను అందిస్తారు అని నిజంగానే అందరూ ఆశించి వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశం ఇచ్చిన దాన్ని మిస్యూజ్ చేసుకొని 1,00,000 కోట్ల కుంభకోణాలకు తెరలేపినారు, నీళ్ళ పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద. దీన్ని ఆనాడు ప్రశ్నించినాం, ఆనాడు నిలదీసినాం. అప్పుడు ఉన్న కేంద్రానికి అనేక సార్లు వినతులు చేసినాం, వీళ్ళ మీద విచారణ చేపట్టండి. మా అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈడీకి సాక్ష్య ఆధారాలు సిబిఐకి అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్పుడు చర్యలు తీసుకోలేదు. 9.5 సంవత్సరాల ఒకవేళ కాళేశ్వరం మీద ఏదో ఒక సందర్భంలో ఈడీనా ఇంకా వీళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈరోజు మనకి ఇంతసేపు చర్చించుకునే అవసరం దాని గురించి లేకుండా అప్పుడే ఎప్పుడో తేలిపోతుండే. అదొకటైతే మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని అంటే, హైకోర్టు మాకున్న జడ్జిల సంఖ్యను బట్టి మీకు ఒక జడ్జిని కేటాయించలేము కాళేశ్వరం అవినీతి మీద విచారణ జరపడానికి అని చెప్పిన తర్వాత కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు, చాలా రినోన్ స్టాల్వర్ట్ జ్యుడిషియరీ సిస్టంలో మన ఉమ్మడి హైకోర్టు అయినా, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగానైనా, తర్వాత ఫస్ట్ లోక్పాల్ గానైనా, సో వారికి ఉన్నటువంటి ఒక సుదీర్ఘ జ్యుడిషియల్ అనుభవం, జడ్జిగా వారికి ఉన్న అనుభవం, తర్వాత వాళ్ళకున్న క్రెడిబిలిటీతో వారిని పికప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చేసి ఇన్ని రోజులు పడుతుందా అనే ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, కొన్ని వేల డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసిండ్రు, కొన్ని వందల మందిని ప్రత్యక్షంగా విచారించారు. దానిలో విచారణలో కొంతమంది సహకరించలేదు. ఈరోజు ఆరోగ్యం బాగాలేదనో లేదా ఇంకో కారణాల చేతనో కేసీఆర్ గారే స్వయంగా నేను ఈరోజు రాలేనని చెప్పి అట్లా డ్రాగ్ చేస్తూ పోయినరు. తో పాటుగా సాక్షులను విచారించి వాళ్ళ వాంగ్మూలాలు రికార్డ్ చేసి, వందల మంది అధికారులను పిలిచి వాళ్ళ వాంగ్మూలాలు రికార్డ్ చేసి, ఆల్రెడీ జరిగిన మొత్తం ఈ కాళేశ్వరం పేరుతో జరిగిన మొత్తం పేపర్ వర్క్, అంటే ఫైల్ కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ, వీళ్ళు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఒక అవగాహన చేసుకుని ఇవన్నీ చేసి ఫైనల్గా 665 పేజీల నివేదికను తయారు చేయాలి, రిపోర్ట్ తయారు చేయాలంటే ఒక్కరోజే చిటికలు అయిపోతే కావు కదా, ఖచ్చితంగా టైం పడుతుంది. సో అట్లా ఘోష్ గారి కమిషన్ ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రిపోర్టు వీళ్ళు ఏమంటారు, ఇందాక మల్లన్న అన్నాడు, గతంలో సభల్లో కూడా మేమంతా సత్యచంద్రులకే వారసులం, మేమంతా కూడా సభలో చాలామంది బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ మేమంతా సత్యపూసలం, సత్యహరిశ్చంద్రుడు వారసులం, మా మీద ఏ విచారణ అన్నా చేసుకోండి అని అన్నారు. మేము విచారణ మొదలుపెట్టి కమిషన్లు వేసిన తర్వాత వాటికి రారు, సహకరించరు, మేము రావాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు కూడా అంటారు మళ్ళీ ఏ విచారణ అయినా చేసుకోవచ్చు అని, మళ్ళీ కూడా అన్నాడు కదా లైవ్ షోలో. ఇప్పుడు సో ఏ విచారణ అయినా చేసుకోమంటారు, కమిషన్లు వేసి విచారణ చేస్తే విచారణకు సహకరించరు. సరే, కొంత భేషజాలన్నీ పోయినాక మళ్ళీ విచారణకు వచ్చినా చివరికి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టొద్దు అంటారు. ఇదేం పద్ధతి? ఇప్పుడు జస్ట్ ఆయనకైతే రిపోర్ట్ పూర్తి స్థాయిలో బయట పెట్టమంటున్నారు. పూర్తి స్థాయిలో బయట పెట్టడానికే కదా సభ ముందు చేసింది. అంటే ఆ రిపోర్ట్ యొక్క సారాంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా కేబినెట్ కూడా అసలు ఏముందని చర్చించే క్రమంలో అధికారులు కండెన్స్ చేశారు. వాళ్ళకు రాజకీయ ఏ న్యాయస్థానం తప్పుపట్టాలి? ఏవైతే ఆరోపణలు చేశారో ఆ నివేదికలో ఆరోపణల పరంగా ఉందే తప్ప ఇది ఒక ఏమంటున్నారు, ఇంతకాలం ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో జరిగినటువంటి పూర్తి ఆధారాలతో ఇది కాదు, జస్ట్ ఆరోపణల పరంపరగా మాత్రమే ఆ నివేదిక ఉంది. నిన్న నేను ఒక్క మాట చెప్పి దీన్ని మీరు చెప్పిందని చెప్తా. ఇప్పుడు నివేదికను బయట పెట్టొద్దు అని హైకోర్టుకు పోయింది ఎవరు? ఇదే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కదా. ఈ రిపోర్టునే టేబుల్ చేయొద్దు, అసెంబ్లీలోనే ప్రవేశపెట్టొద్దు, ప్రజల ముందు పెట్టొద్దు, సభ్యుల ముందు పెట్టొద్దు, అసలు ఈ రిపోర్టునే బయట పెట్టొద్దు అని కోర్టుకు పోయినరు. మళ్ళీ రిపోర్టుని మేము అడ్డుకోలేదు, పోయింది. మీరు హైకోర్టు అఫిడవిట్ చదవండి అన్న. హరీష్ రావు గారు వేసిన హైకోర్టు అన్న క్రాస్ టాకింగ్ వద్దు, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను, మీ వర్షన్ వచ్చినప్పుడు మీరు చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఏమంటే హైకోర్టులో వాళ్ళ అఫిడవిట్ లోనే ఉంది ఇది బయట పెట్టొద్దు రిపోర్ట్ అని. దాని అర్థం ఏంటి? చర్చే చేపట్టొద్దు దీని మీద అని. హైకోర్టు సరే దాన్ని మేము ఆపలేమన్నది. అది నిన్న ఫైనల్గా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఎట్లా తిన్నదో నిన్న మొత్తం పుంకాలుగా మంత్రులంతా వివరిస్తూ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ తర్వాత మిగతా సీఎం గారు, మిగతా మంత్రులందరూ కూడా
కథలుగా చెప్పిండ్రు, అన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్సే. మీరు అన్న మాట ఎన్నికల ముందు మీరు చేసిన ఆరోపణలకు అనుగుణంగానే ఈ రిపోర్ట్ ఉంది అనేది అయితే వాదన చేస్తున్నారు, అది తప్పు. ఎందుకు తప్పు అంటే నిన్న సుదీర్ఘకాలం అంటే దాదాపు 9:30 గంటలు నాన్ స్టాప్ అసెంబ్లీ డిబేట్ జరిగింది నిన్న. మనమైతే మధ్యరాత్రి వరకు మెలకు నుండి చూసినాం. దాంట్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని రిపోర్ట్స్ సామాన్య ప్రజలకు తెలియవు. వాళ్ళు ఏమంటారు, అప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర అంటే ఇది ఆ అసెంబ్లీ వేదిక ఆల్రెడీ మీరు చేసిన అవినీతి మీద ఒక రిపోర్ట్ వచ్చింది, 665 పేజీల రిపోర్టు కళ్ళముంగట్టు ఉండగా కూడా హరీష్ రావు గారు వారి వాక్చాతుర్యంతో ఇంకా తిమ్మిని బొమ్మిని చేసి మసిగుడి మారేడికాయ చేసి అబద్ధాలను తప్పు తడకలను అన్ని ప్రజెంట్ చేసి మళ్ళీ అసెంబ్లీని యాజ్ వెల్ దాని ద్వారా తెలంగాణ ప్రజల్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం మళ్ళీ చేస్తే మా ముఖ్యమంత్రి గారు లేచి ఇది తప్పు, మీరు సగమే చెప్తున్నారు అనే మాట ఎక్కడికక్కడ ఖండించరు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి ఎట్లా మోసం చేస్తుండ్రో నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు చాలా కేటగిరికల్గా చెప్పిన తర్వాత కానీ తెలంగాణ ప్రజానికానికి ఓహో ఇన్ని జరిగినాయా అని ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆయన ఏమంటారు, తుమ్మిడేటి దగ్గర నీళ్లు దొరకలేవు అందుకే మేటిగడ్డకు షిఫ్ట్ చేయమన్నారు అని. ముఖ్యమంత్రి గారు లేచి వాళ్ళు వేసుకున్న 5 సభ్యుల రిటైర్డ్ ఇంజనీర్ల ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఉందో అదే వద్దనేది ఇక్కడ మీరు కట్టిన మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిండ్రు అని అడిగిండు. దానికి సమాధానం లేదు హరీష్ రావు గారి దగ్గర. రిపోర్ట్ కాపీ చూపించండి. తర్వాత మీరు ఆ సిడబ్ల్యూసీను ఉమాభారతి గారు రాసిన లేఖలో చాలా స్పష్టంగా ఇక్కడ నీటి అవైలబిలిటీ ఉంది, మీకు పర్మిషన్స్ ఇచ్చినాం, వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పినాం, మీరు ఎందుకు చేయలేదు అని అడిగితే లేదు దానిలో అవైలబిలిటీ లేదని మీరు మళ్ళీ తిరిగి చూసుకోండి రీచెక్ చేసుకోండి అని రాసిందని 3వ పేజీ అని చెప్పి మళ్ళీ హరీష్ రావు వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు లేచి అది కాదు ఆ తర్వాత వచ్చిన లేఖలో మీకు ఇప్పుడు మేటిగడ్డలు ఎక్కడైతే ప్రాజెక్ట్ కట్టిరో ఆ రోజు అనుమతుల్లో కూడా ఆ పారాగ్రాఫ్ ఉంది, అది కామన్గా అందరికి ఇచ్చే కాషన్ స్టేట్మెంట్, అది దాన్ని చూపించి మీరు మార్చినామని చెప్పడం ఎంత దుర్మార్గం, ఇది ఎంత అబద్ధాలు చెప్తున్నారు మీరు సభకు అనే మాట. అంటే అడుగడుగున హరీష్ రావు గారు మళ్ళీ ఈ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను ఎట్లయితే మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి తప్పులు చెప్పి మోసం చేసి కుట్ర చేసి ఏదైతే 1,00,000 కోట్లు బొక్కితున్నారో అవే మాటలు వల్ల వేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తే అడుగడుగున సీఎం గారు మంత్రులు అందరూ కూడా కేటగిరికల్గా కండెమ్ చేశారు. మన రెవెన్యూ మినిస్టర్ గారి మీద మీరు అప్పుడు సపోర్ట్లు కొట్టిండ్రు, అసలు అప్పుడు నీ పార్టీలనే లేదు అంటే చూడండి. ఇప్పుడు అసెంబ్లీ ఇది భవిష్యత్ తరాలకు రికార్డుగా ఉండిపోయే ఒక చారిత్రాత్మకమైన డిబేట్ జరిగింది అసెంబ్లీలో, చాలా గొప్పగా చేశారు. ఎక్కడ మీకు ఎంతసేపు కమిషన్ రిపోర్ట్ మీద మాట్లాడమంటే మంత్రుల మీదనో ఇంకోరి మీదనో లేకపోతే కమిషన్ పుట్టుపూర్వత్వాల్లో ఎన్డీఎస్ఏ కమిటీ అంటారు. ఎన్డీఎస్ఏ కమిటీని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన ఆయన ఆంధ్రాలో పోలవరం కూలిపోయింది, ఇవన్నీ అవసరం ఉండేనా? అంటే హరీష్ రావు గారు ఎంతసేపు నిజాలు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అక్కడక్కడ తిప్పుతూ బీటింగ్ అరౌండ్ ద బుషెస్ అంటారు కదా, అంటే అసలు విషయం మాట్లాడకుండా ఊరి మీద ముచ్చట్లు అని చెప్పి చల్లగా కూర్చుందామని. అప్పటికే 1:25 టైం ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారంగా వాళ్ళకి 32 నిమిషాలు 35 నిమిషాలు దక్కుతుందట. స్పీకర్ గారు చెప్పారు నేను 32-30 అంటే అర్ధగంట 30-35 నిమిషాలు దక్కేటువంటి సమయాన్ని 1:25 నిమిషాలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పుకిటి పురాణాలు చెప్పడానికి హరీష్ రావు గారు పరిమితమై మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ ఏడుపులు చూడండి. 30 నిమిషాలు ఎక్కడ, గంటన్నర ఎక్కడ, అంత అవకాశం ఇచ్చినా కూడా అసలు విషయానికి వస్తే తెలిసిపోతుంది. చాలా కేటగిరికల్గా కమిషన్ రిపోర్టు పేజీ నెంబర్ 98లో హరీష్ రావు ఇస్ మ్యానిపులేటర్ అని చెప్పిండు. అంటే మొత్తం డాక్యుమెంట్స్ని మొత్తం మ్యానిపులేట్ చేసిండు హరీష్ రావు అనేది కమిషన్ అభిప్రాయం. దాన్ని కూడా తప్పకూడతారా? సో మీరు కమిషన్ మిమ్మల్ని మీ దొంగతనాన్ని బయటపెట్టింది కాబట్టి ఆ కమిషన్ రిపోర్ట్ పనికిరాదు, అది ఒక చెత్త కమిషన్, చేసినయే చెత్త పనులు కమిషన్ రిపోర్ట్ చెత్త బుట్టలు వేస్తారట. మీ చెత్త పనులను ఎత్తి చూపినందుకు కమిషన్ రిపోర్టు చెత్త బుట్టలు వేయాలా? సో ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికానికి దూద్ కా దూద్ పానికా పాది, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు వేరైపోయినాయి, దొంగలు దొరికిపోయిండ్రు. వాళ్ళను మేము ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, సరే హరీష్ రావు గారు 665 పేజీల రిపోర్ట్లో మొత్తం ఉంది మీ కథ అంతా, ఇది ప్రజల ముందు పెడుతున్నాం, సరే మీరు ఘోష్ కమిషన్ ఒక విమర్శ చేస్తున్నారు కదా, ఓకే రైట్, మీకు ఏ కమిషన్తో విచారణ కావాలనో ఏ ఏజెన్సీ ద్వారా మీ మీద విచారించి చర్యలు తీసుకోవాలని మీరే కోరుకోండి అన్నారు. ఇంత మంచి ఆఫర్ ఎవరైనా ఇస్తారా జ్యోత్స్న గారు చెప్పండి? అంటే మీకు ఏసీబీ కావాలన్నా, ఈడీ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, ఇంకెవరైనా సిట్టింగ్ జడ్జి కావాలన్నా, ఎవరు కావాలన్నా చెప్పండి. మీరు ముందు మీకు ఇది నమ్మకం లేదు కదా, ఓకే ఇది పక్కకు పెట్టండి, మీకు తప్పు జరగలేదని మీరు ఇంకా తొండివాదన చేస్తున్నారు. కానీ ఏ విచారణ సంస్థ కావాలంటే సప్పుడు లేదు. ఫైనల్గా ఒకటి బీజేపీ సంవత్సర కాలంగా డిమాండ్ చేస్తుంది ఇది సిబిఐకి అప్పగించాలని. మేమేమన్నాం, రాష్ట్ర
ఆధీనంలో మేము చేయొచ్చు. ఇప్పుడు మా ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, విజిలెన్స్ మళ్ళోసారి చేయొచ్చు, ఇంకేదైనా ఇంకొక మార్గంలో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ మీరే ఏమంటారు, రేపు పొద్దున మీరు ఆల్రెడీ ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు కాబట్టి మహేష్ గారు, చర్యలు విజిలెన్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కక్ష చేస్తున్నాయి సాధింపు కదా, అంటారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా బీజేపీ క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా? విజిలెన్స్ రిపోర్ట్లో ఒక 32 మంది పేర్లు ఇచ్చారు ఏమని? అధికారులకు సంబంధించి వీళ్ళ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై ముందుకెళ్లాలి అన్నటువంటి సూచన కూడా చేశారు. సో దాని మీద ప్రభుత్వం ఏ విధంగానూ ముందుకెళ్లట్లేదు ఎందుకు అని చెప్పేసి ఈవెన్ బీజేపీ కూడా క్వశ్చన్ నిన్నటితో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు నిన్నటితో ఒక పరిపూర్ణత వచ్చింది. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఎందుకు మేము కక్ష సాధింపు చర్యలకు దిగట్లేదు, ఒకవేళ దిగితే నిన్న రాత్రి అసెంబ్లీ నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోవాలి. వాళ్ళు చేసిన తతంగానికి 1,00,000 కోట్లు తిన్నారు జ్యోత్స్న గారు. 1,00,000 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు. తెలంగాణలో ఒకవేళ పేదోళ్ళకు పంచితే ఇంటికి ఓ 1,00,000 రూపాయలు వస్తాయి కావచ్చు. ఆ లెవెల్లో వాళ్ళు అవినీతి కరప్షన్ చేసి ఇంకా మేము శుద్ధపూసలం, తెలంగాణ ప్రజలారా మమ్మల్ని నమ్మండి అనే ఈ వగలేడుపులు ఏడ్చి ఒక రకమైన ఇది చేస్తే అది ఎవరు నమ్ముతారు చెప్పండి? మేమేమంటున్నాం ఫైనల్గా, చలో మీరు అన్నారు బీజేపీ డిమాండ్ చేసింది, ఓకే మేము ఒక పాయింట్ వరకు మేమే చర్యలకు ఉపక్రమిస్తే ఇట్లాంటి తొండి రాజకీయాలు చేస్తుండ్రు, దొంగతనం చేసి దొంగ అని అరిస్తే సమాజంలో కూడా ఒక రాంగ్ మెసేజ్ పోవద్దని సిబిఐకి అప్పగించినట్టు వచ్చినటువంటి నివేదికలో నిలబడేటువంటి అవకాశం లేదు. తీసుకుంటాం ఈ వాయిస్. నిలబడేటువంటి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకొంతకాలం సిబిఐకి వెళ్తది. ఇక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇది ఎవరు చెప్తున్నారు? హరీష్ రావు ఒక ముద్దాయి. యాజ్ పర్ జస్టిస్ పినాకి, డ్యూ రెస్పెక్ట్ టు హరీష్ రావు గారు సీనియర్ పొలిటీషియన్, వారి గౌరవం వేరు. కానీ డ్యూ రెస్పెక్ట్ టు పినాకి చంద్రఘోష్ కమిషన్, హరీష్ రావు గారు అక్యూజ్డ్ ఈజ్ A2. ఒకవేళ ఆ మాటకు వస్తే అన్ని ముఖ్యమంత్రి గారి నిర్ణయాల ద్వారా ఆయన బ్రెయిన్ చైల్డ్స్ ఇవన్నీ అని చెప్పుకున్న కేసీఆర్ A1 అయితే హరీష్ రావు గారు A2. ఎవరన్నా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టిన A1 A2లు మేము తప్పు చేసినామని ఒప్పుకోగా మీరెప్పుడన్నా నిన్నారా? పోనీ కోర్టులో పోయి ఏం వాదిస్తారు? అసలు మేము దొంగతనం చేయలేదని వాదిస్తారు. హరీష్ రావు గారు కూడా అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బట్ హరీష్ రావు ఒక ముద్దాయి కమిషన్ని డిక్టేట్ చేయలేడు కదా, ఆయన ఒప్పుకోడు కదా. నేరాంగీకరణ జరుగుతుందా? జరగదు. అంతే. అది మరి దాని మీద నెక్స్ట్ ఏజెన్సీ తీసుకొని చర్యలు తీసుకుంటది. మేమే చర్యలు తీసుకుంటే రేపు పొద్దున మమ్మల్ని కక్ష సాధింపు చర్యలని మమ్మల్ని బదనాం ఎందుకు? చలో మీరు సిబిఐ అడుగుతున్నారు, అదొకే దేశంలో అత్యున్నతమైన సంస్థ. డ్యూ రెస్పెక్ట్ టు దట్. వేరే రాష్ట్రాల్లో ఎలా జరిగినా, వేరే రాష్ట్రాల్లో సిబిఐ పెట్టి పార్టీలు విలీనం చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్ కూడా బీజేపీకి ఓపెన్ ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ డ్యూ రెస్పెక్ట్ టు సిబిఐ వారి స్వయం ప్రతిపత్తితో పనిచేసి ఈ దొంగల నిగ్గుదేల్చి తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము, వాళ్ళ రక్త మాంసాలతో కట్టిన ట్యాక్సుల నుంచి దొక్కిన 1,00,000 కోట్లను బయటకు గక్కియమని కోరుతున్నాం మేము.